ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైసీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గూడూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలోని సెంట్రల్ లైటింగ్, గ్రామీణ రహదారుల అభివృద్ధిని పరిశీలించాలని సూచించారు. ఆసుపత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి నిధులు తీసుకొచ్చారని తెలిపారు. వెడిచెల్ల భూ వ్యవహారంలో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని, భూమి విక్రయాలు స్వచ్ఛందంగానే జరిగాయని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే గురవయ్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకుడు మారుబోయిన దామోదర్ విమర్శించారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ఈరోజు ఎస్సీలకి విడిచెలలో అన్యాయం జరిగింది అంటున్నారు. ఎస్సీలకి దాని మీద 18 మంది ఎలిజిబుల్ ఉన్నారు. 18 మందిలో 17 మంది అమ్మేశారు. ఆ కథ నమ్ముకుంటా ఉంటే ఆ పుల్లారెడ్డి అనే అతను 2000 సంవత్సరంలో దాన్ని కొన్నాడు. తర్వాత దాంట్లో 17 సంవత్సరాల కోర్టులో నడిచింది. తర్వాత కొంతమంది కొన్న వాళ్ళు వచ్చి ఇలా చేయాలా, మాకు ఏమైనా పాసిబుల్ అవుతుందని అడిగారు. తర్వాత పుల్లలను తీసుకుపోయాము. ఇలా ఏమన్నా పాసిబుల్ అవుతుందా, ఏమన్నా అమ్మతావని వాళ్ళు అడిగాము. అయ్యా నేను మా వాళ్ళందరూ కనుక్కొని చెప్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆమె ఇచ్చేస్తామన్న తర్వాత వాళ్ళకి గిట్టుబాటు రేటు ఇచ్చేసుకున్నారు. తర్వాత ఈ ఎమ్మెల్యే గారికి ఒక్కరోజు కూడా మేము కలవలేదు. ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో. తర్వాత మేము ఒకరోజు దాని మీద కొన్న వాళ్ళు కొంతమంది జేసీబీలు పెట్టడానికి దాని మీద క్లీనింగ్ కోసం పోయారు. అసలు ఎలిజిబుల్ లేని వాళ్ళు దాని కాడ పోయారు. ఎలిజిబుల్ లేని వాళ్ళు పోయిన దానివల్ల జేసీబీ దగ్గర మేము పెట్టండి, మీకు ఎలిజిబుల్ లేదు కదా, మీ దగ్గర పట్టాలుంటే ఏమైనా ఎత్తుకోరండి, తర్వాత నేను చూస్తానని అన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర ఎందుకంటే ఎలిజిబుల్ లేవు, ఎస్ఐ గారు కూర్చున్నాం, సిఈ గారు కూర్చున్నాం, డిఎస్పీ గారు కూర్చున్నారు. తర్వాత ఎటువంటి ఎలిజిబుల్ లేకపోయే లోపల ఊరికి ఆపిన లోపల వాళ్ళు కేసు పెట్టారు. తర్వాత కేసు పెట్టిన తర్వాత సిఈ గారి మీద ఎస్ఐ గారి మీద తిరుగుబాటు అయ్యే లోపల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేశారే కానీ ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, ఇలా కొన్న వాళ్ళకు కూడా ఎటువంటి సంబంధం లేదండి అది. కానీ ఈరోజు బూదూరు గురవయ్య ఎస్సీలకి ఎడ్జల్లో అన్యాయం జరిగిందని అన్నారు. ఎస్సీలకి ఒక ఎంపీపీగా ఉన్న బూదూరు గురవయ్య కాడికి పోయి నేను ఎడ్జల్ల హర్జన వాళ్ళలో శ్మశానం పూర్తిగా మూసుకోపోయింది, దానికి గ్రావుల్ రోడ్ లేదు, మీ గ్రాంట్లో మా వెడ్చల్లో మీరు గెలిచారు కాబట్టి నాకు ఒక 5 లక్షల రూపాయలు గ్రావుల్ రోడ్ ఇవ్వండి అని అడిగాను. నేను కనీసం ఒక 20 సార్లు ఇంటికి పోయాను, ఒక 10 సార్లు ఎంపీపీ ఆఫీస్కి పోయాను. ఆ రోజు లేని ప్రేమ ఈరోజు ఎస్సీల మీద బూదూరు గురవయ్యకి ఈరోజు పుట్టుకొచ్చింది. వెడ్చర్ల మీద, హర్జనవాడి మీద నీకు అంత ప్రేమ ఉంటే, వెడ్చర్ల హర్జనవాడి మీద ప్రేమ ఉంటే ఆ హర్జనవాడి శ్మశానానికి 5 లక్షల గ్రావుల్ రోడ్ మంజూరు చేయొచ్చు కదా. ఇటీవల కాలంలో నీకు ఇన్ఛార్జ్ ఈకు ముందు కూడా నేను ఒకసారి కాల్ చేశామన్నా, ఒక ఇబ్బంది పడతారన్న ఒక వ్యక్తి ట్రైన్ కింద చనిపోయాడు. ఆ వ్యక్తిని తీసుకుపోయేదానికి కూడా శ్మశానంలో దావలేదు. ఒకసారి నాకు 2 లక్షలైనా, కేవలం 2 లక్షలైనా కేటాయించిందంటే నేను ఇవ్వలేనని చెప్పి కటాఖండిగా చెప్పాడు. వెడ్చర్లగా నేను ఇవ్వనని చెప్పాడు. ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు? వెడ్చర్ల గ్రామం గూడూరు మండలం నెల్లూరు జిల్లా సార్. మా పొలం అగాధం జరుగుతుంది. 2001 నుంచి మాది అది మొదలు చేసి పూర్తి చేసి 16-17 సంవత్సరాల దాకా తిరిగినాము. అప్పటికి ఏమీ తగాదు ఏమీ ఒకదాగలేదు. తర్వాత కొంతమంది నాకు శక్తి నశించి నేను పోలేక ఇక నా వల్ల కాదు, నేను తిరగలేనని చెప్పి అందరికీ నచ్చజెప్పినాను. అందరూ సరే అన్నారు. తర్వాత నేను ఏరే పుల్లారెడ్డి ఆయన కొన్నాడు, ఆయన ఏరే వాడికి అమ్మినాడు. అమ్మినోళ్ళు నన్ను వచ్చి పరామర్శించినారు. పరామర్శించిన తర్వాత నేను ఇస్తానయ్యా, నాకు గిట్టుబాటు రేటు కానీ ఇస్తానని చెప్పినాను. సరే అన్నారు. నేను నాకు గిట్టుబాటు ధర ఇచ్చినాను, నేను వాళ్ళకి ఇచ్చేది. ఎమ్మెల్యే గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు సార్. మమ్మల్ని ఎమ్మెల్యే గారు కానీ ఆయన నన్ను పిలిచినట్టు కానీ నేను ఆయన కలిగినట్టు కానీ నాకు ఏ సంబంధం లేదు. ఆయన అట్లాంటి గురించి తెలియదు. కానీ అందరూ అన్వేషణ తర్వాత అసలు ఏమి ఎందుకు వాళ్ళకి అధికారం లేనటువంటి వాళ్ళు ఆ కంటిలో వాళ్ళ మీద రెఫర్ అయ్యి ఏదో గొడవలు పెట్టుకున్నారు. అంతేగాని వాళ్ళకి దీనికి ఎమ్మెల్యే సార్కి ఇటువంటి సంబంధం లేదు సార్. నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందనేది కూడా తెలియజేస్తాను. సమాచార హక్కు చట్టం ప్రకారం తహసీల్దారులకి అర్జీలు ఇచ్చాము, ఆర్డీఓకి అర్జీలు ఇచ్చాము, జరగలేదు. సమాచార హక్కు చట్టం 2005 సబ్సెక్షన్ 1 ప్రకారం నువ్వు ఎవరికి ఇస్తావో తహసీల్దార్కి, పౌర సమాచార అధికారికి ఇస్తావు, నెక్స్ట్ అప్పీల్కి పోతావు 2 నెలలు, తర్వాత కమిషన్. దీనికి అంచెలంచెలుగా సమాచార హక్కు చట్టంలో ఉంది. అది తెలుసుకొని మీరు ప్రొసీడ్ మమ్మల్ని ఇప్పించమని మమ్మల్ని అడగబడలే. చట్టం దాని పని అది చేస్తుంది. చట్టం ఎవరు చట్టం కాదని మీరు తెలుసుకోండి. నెక్స్ట్ మీరు గూడూరులో మేము చాలా అభివృద్ధి చేశాము, అంతకుముందు ఏమీ జరగలేదని మీరు చెప్పారు. మీరు హాస్పిటల్ అన్నారు. హాస్పిటల్ 2021లో నాబార్డు ద్వారా 21 కోట్లు వచ్చాయి.
ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ రోజు మీకు సంబంధించిన వ్యక్తుల టెండర్లు పడ్డారు. ఇప్పటి వరకు కూడా పనులు 13 కోట్లకే జరిగాయి. మిగతానే ఆగిపోయింది. రివైజ్డ్ 2025కి అది అయిపోతే రివైజ్డ్ ఎస్టిమేషన్ చేసి మళ్ళా ప్రభుత్వానికి పంపించి గ్రాంట్ తీసుకొని వచ్చేసి సన్నాహాలు. హాస్పిటల్లో మీరు ఏమి తక్కడ బట్టేలా ఏమీ చేయలేదు. శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు టీవీ పరీక్ష తీసుకొచ్చాడు, సిటీ స్కాన్ తీసుకొచ్చాడు. మనం అదేవిధంగా బ్లడ్ ట్రాన్స్ఫర్ మన డయాలసిస్ సెంటర్ తీసుకొని వచ్చాడు. ఈ విధంగా ఇవన్నీ తీసుకొచ్చింది కూడా 2014 నుంచి 19 వరకు. మీ ప్రభుత్వంలో ఏమి తేలేదనేది కూడా ఒకసారి గుర్తుంచుకోయా. గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదో చేసామని ఏమీ చేయలేదు. మీరు చేసింది ఏమీ లేదు. ఆడ గోడ పడిపోయి ఉన్న ప్రహరీ పట్టించుకోవాలి. ఆ కింద నుంచి నీళ్లు వచ్చేది, కాలువల నీళ్లు కూడా లోపలే ఉండేది. దాన్ని రిపేర్ చేసేదానికి 2026లో శాసనసభ్యుడైన తర్వాత వాసింగ్ సునీల్ కుమార్ గారు తిరుపతి కలెక్టర్ గారిని కలిసి 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి గ్రౌండ్కి గోడ కట్టారు. అది గుర్తుపెట్టుకోపోయి చూడు, కనపడుతుంది. అక్కడ ఉన్న కాలువకి హాస్పిటల్ డెవలప్మెంట్ గ్రాంట్లో నుంచి 4.5 లక్షలు పెట్టి కాలువ చేశారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా బాగలేవు అని, అన్నీ చెడిపోయి ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉంది, డ్రైనేజ్ వాటర్ పోయేది కష్టంగా ఉందని మన నెల్లూరు జిల్లా కలెక్టర్ కలిసి అడిగితే ఆయన 32 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాడు. టెండర్లు పిలిచారు, వర్కులు జరుగుతున్నాయి చూసుకో. హాస్పిటల్లో ఏం చేయలేదు, ఉంటే మాటలు చెప్తే. అదేవిధంగా మార్కెట్ ఏదో చేశానన్నాడు. మార్కెట్ కూడా ఏమీ జరగల. మేము అప్పుడు కౌన్సిల్లో ఉన్నప్పుడు మా చెంచురామయ్య, మేము అప్పుడు కౌన్సిల్లో ఉన్నప్పుడు శివకుమార్ కూడా కౌన్సిలరు. అప్పుడు కౌన్సిల్ నందు 50 లక్షల రూపాయలు జనరల్ 2018 50 లక్షల రూపాయలు కౌన్సిల్ ఆమోదం పొంది సాయిల్ టెస్టింగ్ చేయించింది. మేము మార్కెట్ ఇది గుర్తుపెట్టుకో. అక్కడ ప్లాన్ పెట్టి ఆ ప్లాన్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి పంపించి యూ షేప్లో మేము బిల్డింగ్ కట్టాలని ఆ రోజు శాంక్షన్ తీసుకున్నాం. తర్వాత వచ్చి మీరు ఏం చేశారు, మేము ఏదైతే సాయిల్ టెస్టింగ్ చేసామో దాన్ని పెట్టుకొని ప్లాన్ మార్చి మీరు దాన్ని రైల్వే క్వార్టర్స్లా కట్టించింది కట్టారు. దాన్ని తర్వాత మీరు ఇంకా చేసిన మేజర్ మిస్టేక్ కూడా చెప్తున్నాం. చుట్టుపక్కల చేపల అంగళ్ళు, మాంసాంగళ్ళ అంగళ్ళు పెట్టే స్టాల్స్ రెడీ చేశారు. అక్కడ నివసించే ప్రజలు కోర్టుకు పోయారు. కోర్టు నిలుపుదల చేయమంది. ఆ తర్వాత ఏం చేశారు, మీరు ఏం చేయలేదు. తర్వాత 2026లో సునీల్ కుమార్ చైర్మన్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కోర్టుకు పోయారు. అన్నీ జరిగాయి. దాన్ని క్యాన్సిల్ చేయించింది. దానికి కూడా తర్వాత కౌంటర్ వేసి అక్కడ కట్టినటువంటి వాటిని పిల్లర్స్ అన్నీ కూడా కట్ చేసి రిమూవ్ చేసి ఆ స్థలాన్ని వేకనే పెట్టుకొని రిమూవ్ అయింది హైకోర్టులో. కంటెంప్ట్ కూడా పోయారు క్యాన్సిల్ అయింది. దానికి మీరు ఉన్నప్పుడు ఏమైనా పేమెంట్ ఇచ్చారా? నాన్ ప్లానింగ్ గ్రాంట్లో పెట్టారు, జనరల్ ఫండ్లో పెట్టారు, ఏ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టులో వేసి హైకోర్టు డైరెక్షన్ తీసుకొచ్చి మా గవర్నమెంట్లో పేమెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత శాసనసభ్యులు గారు ఆలోచించి ఇవన్నీ కట్టాడు జరిగేటట్లేదని ఈ షాపులను ఏం చేయాలి ఆయన ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ చేపల మార్కెట్, మాంసం మార్కెట్ బయట పెట్టడం కరెక్ట్ కాదు, మనం ఇప్పుడు లోపలనే కట్టాలి, చుట్టూ ప్రహరీ కట్టించి లోపల చేపల మార్కెట్, మాంసం మార్కెట్ పెడుతూ ఈ షాప్ రూములన్నిటికీ ఏ విధంగా టాయిలెట్స్ ఇప్పించాలని నిర్ణయం తీసుకొని దానికి కూడా 60 లక్షల రూపాయలతో గతంలోనే టెండర్లు పిలిచారు. ఆ పని ఏం జరగలేదా? మా గవర్నమెంట్లో చేయించి శాసనసభ్యులు గారు ఓపెన్ చేసి ఆ యొక్క మార్కెట్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ ప్రారంభించి ఆ లబ్ధిదారులకు అందరికీ షాపులు కట్టించారు. మీరు చేయలే. కూరగాయల మార్కెట్ చేసామంటే ఎందుకయ్యా చెప్తావు, హాస్పిటల్ ఏమో చేసామని ఎందుకు చెప్తావు? ఇది తప్పు. అది కాకుండా నువ్వు ఒక గ్రామంలో ఇట్లా జరిగింది ఫ్లెక్సీ దించిందని చెప్తావు. అది హైకోర్టులో కేసు ఉంది, అక్కడ చూసుకోండి. మీ యొక్క పార్టీకి సంబంధించిన